హలో ఆల్, లేట్ చేయకుండా రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ బియ్యం, 2 గ్లాసెస్ ఆఫ్ రాగి పిండి తీసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ బియ్యాన్ని వాష్ చేసుకొని పెట్టుకోండి, రాగి పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాష్ చేసుకొని పెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో బియ్యం వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ బియ్యంకి మీరు ఒకవేళ రేషన్ బియ్యం తీసుకుంటే ఒక మెజర్మెంట్, నార్మల్ బియ్యం వండుకునే బియ్యం తీసుకుంటే ఇంకొక మెజర్మెంట్. రేషన్ బియ్యంకి అయితే 1 గ్లాస్ ఆఫ్ బియ్యంకి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. మామూలుగా మనం సోనా మసూరి రైస్ అయితే 1 గ్లాస్ ఆఫ్ బియ్యంకి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అలా వాటర్ తీసుకుంటేనే లాస్ట్కి మనకి కలుపుకోవటానికి కానీ చల్లారితే టేస్ట్ బాగుండడానికి కానీ ఇలా వాటర్ క్వాంటిటీ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. లేకపోతే చాలా హార్డ్ అయిపోతుంది, తినటానికి అంత బాగుండదు. సో వాటర్ మెజర్మెంట్ ప్రకారంగా వేసుకొని వెంటనే మూత పెట్టేసేసి సిమ్లో, లో ఫ్లేమ్లో, ఒకవేళ చిన్న బర్నర్ మీద అయితే లో టు మీడియం ఫ్లేమ్, పెద్ద బర్నర్ మీద అయితే లో ఫ్లేమ్లో అట్లీస్ట్ 8 to 10 విజిల్స్ రానిచ్చాలి. వచ్చిన తర్వాత విజిల్స్ నార్మల్గా ప్రెషర్ పోయాక తీసి చూసేసరికి ఇలా ఉంటుంది, కొంచెం లిక్విడీ సెమీ సాలిడ్గా అయినా సరే మనం అన్నం మొత్తం బాగా మెత్తగా అయిపోయేలాగా స్మాష్ చేసేసేయండి. స్మాష్ చేసేసిన తర్వాత ఇలా ఉండాలి. ఇలా లేకపోతే ఈ టైంలోనే కొంచెం వాటర్ వేసుకోండి, హాట్ వాటర్, సో దట్ ఆ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. వేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా 2 గ్లాసెస్ ఆఫ్ పిండి, ఆ పిండిని ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. లేయర్ లాగా వేసుకుని అసలు డిస్టర్బ్ చేయకూడదు, ఇప్పుడు ఏం మిక్సింగ్ చేయకూడదు. మనం లేయర్లా వేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసేసి ఒక 5 to 10 మినిట్స్ మధ్యలో బాగా లో ఫ్లేమ్లో దీన్ని టైట్గా మూత పెట్టి ఉంచాలి. విజిల్ పెట్టద్దు, ఓన్లీ టైట్గా మూత పెట్టి ఉంచండి. ఉంచిన తర్వాత 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నాకు కరెక్ట్గా 7 మినిట్స్ అయింది. 7 మినిట్స్ తర్వాత చూసేసరికి ఇట్లా బబుల్స్ సైడ్స్ నుంచి మధ్యలో క్రాక్స్ లాగా వచ్చాయి. దట్ మీన్స్ మనకి వాటర్ బాగా పైకి వచ్చి రాగి పిండి లేయర్ ఉడకటం స్టార్ట్ అయిందన్నమాట. ఈ టైంలో మనం బాగా ఒక చెక్క కర్రతో కానీ చెక్క గరిటతో కానీ ఏదైనా మనకు వీలుగా గట్టిగా ఉండడానికి, పట్టుకోవడానికి గట్టిగా ఉన్న దాంతో బాగా తిప్పాలి. తిప్పితే అన్నంలో ఆ పిండి బాగా కలుస్తుంది. ఈ టైంలో మనం నెయ్యి కూడా వేసుకోవాలి. మీకు ఎక్కువ నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే 1 స్పూన్ వేసుకోండి. మా ఇంట్లో అయితే నెయ్యి చాలా ఇష్టం, సో 2 స్పూన్స్ ఎక్కువే వేసుకున్నాం మేము. ఆ షైనీ కన్సిస్టెన్సీ కావాలన్నమాట. సో అప్పుడు నెయ్యి వేసుకొని మళ్ళీ తిప్పేసి మళ్ళీ లో ఫ్లేమ్లో ఆ నెయ్యి అండ్ రాగి పిండిని కూడా బాగా మిక్స్ చేసాం కదా అన్నంలో, ఈ అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి రాగి ముద్ద యమ్మీ స్మెల్తో రావడానికి కోసం మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్మర్లో ఉంచాలి. 5 మినిట్స్ సిమ్మర్లో ఉంచిన తర్వాత మనకి ఇట్లా ఉంటుంది అవుట్పుట్. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. రెడీగా ఒక బౌల్కి నెయ్యి గ్రీస్ చేసి ఉంచుకొని సర్వ్ చేసుకోవటమే. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసి కంఫర్టబుల్గా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. దీనికి సైడ్ డిషెస్ చాలా ఉంటాయి. వెజ్ వాళ్ళైతే మిర్చిక సాలన్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ వాళ్ళైతే అల్టిమేట్ కాంబినేషన్ నాటుకోడి పులుసు. మేము అదే చేసుకున్నాం అండ్ లాగి